ఎప్పుడు మొర్ర పెట్టాలి? మనకు అన్ని క్షేమంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టలేం. ఆరోగ్యం ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం. ఆయుష్ ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం. సంపాదన ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం. అన్నీ అనుకూలంగా కలిసి వస్తున్నప్పుడు మొర్ర పెట్టలేం. నాకేంటండి డబ్బు ఉంది, నాకేంటండి ఆరోగ్యం ఉంది, నాకేంటండి మంచి కుటుంబం ఉంది, నాకేంటండి మంచి హోదా ఉంది అని అనుకొని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టలేని స్థితిలో నేను మొర్ర పెట్టాల్సిన పనే ఉంది? కష్టాలు ఉన్నాయా? నేను మొర్ర పెట్టాల్సిన పనే ఉంది? లోటు ఉందా? నేను మొర్ర పెట్టాల్సిన పనే ఉంది? ఏదైనా కొదువు ఉందా? ఏమి లేదు కదా, ఇక మొర్ర పెట్టక్కర్లా అనుకుని జీవించినట్లుగా వారి జీవితం కనబడుతుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము మొర్ర పెట్టాలి. సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చిన దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మొర్ర పెట్టాం? సంవత్సరం అంతా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవుని సన్నిధిలో ఎంతసేపు మొర్ర పెట్టగలుగుతున్నాం? ఈ రోజుకి 350 రోజుల పాటు ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచాడే. ఏ రోజైనా ఆయన సన్నిధిలో అయ్యా ఇదిగో ఈ దినం వరకు నన్ను నా కుటుంబాన్ని కంచివేసి కాపాడుతున్నావు, నా బిడ్డలను సురక్షితంగా నివాసం ఉండేట్టుగా చేస్తున్నావు అని దేవుని సన్నిధిలో ఒక చిన్న మొర్ర పెట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగితే మనం ధన్యులమే. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మిథ్యానీయులు ఎప్పుడు మొర్ర పెడుతున్నారు? హీన దశకు మిక్కిలి, ఇక అంటే కదా దానికి చెప్పడానికి ఏ మాటలు లేవు. మిక్కిలి అంటే అంత అయిపోయింది. మిక్కిలి అంటే నా దగ్గర ఏమీ లేదు, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, అన్నీ ఊడిపోయాయి. అప్పుడు మొర్ర పెట్టడం మొదలుపెట్టి అంటున్నారు, ఎందుకయ్యా మమ్మల్ని ఎంత అన్యాయం చేశావు, ఎందుకయ్యా మమ్మల్ని ఎంతగా బాధించావు అని ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీన దశలో మొర్ర పెడుతున్నారు. ఒక వ్యక్తి బానిసత్వంలో ఉంటే ఆ వ్యక్తికి ఆ వేదన, ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే బానిసత్వంలో ఉన్న వ్యక్తి సొంతంగా వెళ్ళి ఏ పని చేసుకోలేడు. బానిసత్వంలో ఉన్న వ్యక్తి ఒక పెళ్లికి వెళ్ళాలన్నా, బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా, బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఏదైనా తన సొంత నిర్ణయం తీసుకోవాలని తన వల్ల కాదు. తన మీద యజమానిగా ఉన్నవాడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో నీ పని చేయాలి వెళ్ళనా అని అంటే అతను వద్దు అంటే మానేయాలి. బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలీల ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు యెహోవాకు మొర్ర పెట్టారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.